మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. కోట్ల విలువైన కొత్త ఉత్పత్తులను తయారు చేస్తూనే పెద్ద ఎత్తున ఇతర దేశాలకు ఎగుమతులు సైతం చేస్తోంది. ఒక్క 2023లోనే ఆ కంపెనీ అమ్మిన ఫోన్లు ఏకంగా 1,00,000 కోట్ల కంటే ఎక్కువ. యాపిల్ కంపెనీ నుంచి వచ్చే ఐఫోన్లకు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజే వేరు. అందులో ఉండే ఫీచర్లు, సెక్యూరిటీ అలాంటివి మరి. స్టేటస్తో పాటు అత్యాధునిక ఫీచర్స్ దీని సొంతం. అలాంటి ఫోన్కు భారత్ కూడా పెద్ద మార్కెట్టే. దీన్ని గుర్తించే యాపిల్ కంపెనీ మన దేశంలో యూనిట్ ప్రారంభించింది. భారతదేశంలో యూనిట్ ప్రారంభించిన నాటి నుంచి పాత ఐఫోన్ మోడళ్లనే తయారు చేస్తున్న కొత్త మోడల్ అయిన ఐఫోన్ 15ను ఉత్పత్తి చేసింది. ఇక్కడి నుంచే ప్రపంచ దేశాలకు ఎగుమతిని చేసింది. దీంతో మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. కోట్ల విలువైన కొత్త ఉత్పత్తులను తయారు చేస్తూనే పెద్ద ఎత్తున ఇతర దేశాలకు ఎగుమతులు సైతం చేస్తోంది. ఒక్క 2023లో ఏకంగా 1,00,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన కొత్త ఐఫోన్లను ఇక్కడ తయారు చేసినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. వీటిలో 65,000 కోట్ల విలువైన ఐఫోన్లను ఇతర దేశాలకు ఎగుమతి చేసిందని సమాచారం. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం కింద యాపిల్ ఈ ఉత్పత్తిని ఇక్కడ చేపడుతోంది. మన దేశం నుంచి సెల్ ఫోన్ల ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ చెబుతున్న లెక్కల ప్రకారం దేశం నుంచి మొబైల్ ఫోన్ ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో $9 బిలియన్ అధిగమించింది. యాపిల్ నేతృత్వంలో మొబైల్ ఫోన్ ఎగుమతులు $15 బిలియన్ దాటడానికి సిద్ధంగా ఉంది. ఇది గత డేటాతో పోల్చుకుంటే 35% ఎక్కువ. మన దేశంలో యాపిల్ ఆదాయం దాదాపు 50,000 కోట్లకి చేరుకుంది. అమ్మకాలు 48% పెరిగి 49,321 కోట్లకు, నికర లాభం 76% పెరిగి 2,229 కోట్లకి చేరుకుంది. 2023లో స్మార్ట్ ఫోన్ మార్కెట్లో 7% మార్కెట్ వాటాను ఐఫోన్ ఆక్రమించింది.